సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న కేబినెట్ భేటీకి హాజరయ్యారు. ఇంతలోనే ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారనే వార్త అందింది. దీంతో వెంటనే సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి అర్ధాంతరంగా ఆయన బయలుదేరారు. ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో తల్లి అంజనాదేవిని పరామర్శిస్తారని తెలుస్తోంది. ఈరోజు కీలకమైన కేబినెట్ భేటీ ఉండడంతో పవన్ కళ్యాణ్ ఎప్పట్లాగానే అమరావతి సచివాలయానికి వచ్చారు. కేబినెట్ భేటీలో కూర్చున్నారు. అనంతరం తల్లి అంజనాదేవికి అస్వస్థతకు గురైనట్టు ఆయనకు ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే సీఎంకు సమాచారం ఇచ్చి అత్యవసరంగా కేబినెట్ భేటీ నుంచి బయటకు వచ్చేశారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఇదే సమయంలో అన్నయ్య చిరంజీవి కూడా హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్ మధ్యలో నుంచి అర్ధాంతరంగా వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో మెగాస్టార్ తల్లి అంజనాదేవి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆమె స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యారని, కోలుకుంటున్నట్టు కూడా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఆ తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నట్టు కూడా తెలిపారు. దీంతో అంజనాదేవి ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాలన్నీ నిజం కాదని తేలింది. ఇప్పుడు మరోసారి అంజనాదేవి గారు అస్వస్థతకు గురయ్యారనే వార్తలతో పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీ నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోవడంతో ఆమె ఆరోగ్యంపై మెగా అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న కేబినెట్ భేటీకి హాజరయ్యారు. ఇంతలోనే ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారనే వార్త అందింది. దీంతో వెంటనే సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి అర్ధాంతరంగా ఆయన బయలుదేరారు. ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో తల్లి అంజనాదేవిని పరామర్శిస్తారని తెలుస్తోంది. ఈరోజు కీలకమైన కేబినెట్ భేటీ ఉండడంతో పవన్ కళ్యాణ్ ఎప్పట్లాగానే అమరావతి సచివాలయానికి వచ్చారు. కేబినెట్ భేటీలో కూర్చున్నారు. అనంతరం తల్లి అంజనాదేవికి అస్వస్థతకు గురైనట్టు ఆయనకు ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే సీఎంకు సమాచారం ఇచ్చి అత్యవసరంగా కేబినెట్ భేటీ నుంచి బయటకు వచ్చేశారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఇదే సమయంలో అన్నయ్య చిరంజీవి కూడా హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్ మధ్యలో నుంచి అర్ధాంతరంగా వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో మెగాస్టార్ తల్లి అంజనాదేవి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆమె స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యారని, కోలుకుంటున్నట్టు కూడా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఆ తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నట్టు కూడా తెలిపారు. దీంతో అంజనాదేవి ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాలన్నీ నిజం కాదని తేలింది. ఇప్పుడు మరోసారి అంజనాదేవి గారు అస్వస్థతకు గురయ్యారనే వార్తలతో పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీ నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోవడంతో ఆమె ఆరోగ్యంపై మెగా అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.